కాశీనగరం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నగరం. ఈ కాశీనగరానికి 3 పేర్లున్నాయి. అవే కాశీ, వారణాసి మరియు బనారస్. ఈ 3 పేర్లతో ఈ మహానగరం పిలువబడుతుంది. మార్క్ ట్విన్ అనే ఒక ఇంగ్లీష్ రచయిత కాశీ గురించి బనారస్ ఇస్ ఓల్డర్ దెన్ హిస్టరీ, ఓల్డర్ దెన్ ట్రెడిషన్స్, ఓల్డర్ దెన్ లెజెండ్స్ అండ్ ట్వైస్ ఆఫ్ ఇఫ్ వి పుట్ టుగెదర్ అని. దీని అర్థం ఏమిటి అంటే మన సాంప్రదాయాల కన్నా, మన చరిత్ర కన్నా, మన పురాణాల కన్నా కూడా కాశీ నగరం రెండింతలు పాతది. ఇప్పటి వరకు కూడా వారణాసి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనేది ఎవరూ సరిగ్గా కనిపెట్టలేకపోయారు. ఇంత టెక్నాలజీ ఉన్నా సరే అది సాధ్యపడలేదు. కాశీ నగరంలో ప్రవహించే గంగా నదికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అదేంటంటే ఎవరైతే కాశీలో చనిపోతారో వాళ్లను ఆ గంగాలో ముంచి అక్కడే దహనం చేస్తే చనిపోయిన వాళ్లకు మోక్ష కలుగుతుంది. మోక్ష అంటే మళ్లీ వాళ్ళకి ఇంకొక జన్మ ఉండదు అని. ఇక్కడ ప్రవహించే గంగా నదికి మన పాపాలను తొలగించే శక్తి ఉంటుంది. దాదాపు 3000 సంవత్సరాల నుండి ఈ నగరంలో సివిలైజేషన్ అండ్ లెర్నింగ్ ఉంది. అంటే 3000 సంవత్సరాల నుండి ఇక్కడ మనుషులు నివసిస్తున్నారు. కాశీ అనేది మన హిందూ కల్చర్ కి, మన ఫిలాసఫీకి, మన ఆర్ట్స్ కి, మన భక్తికి ఒక చెరగని గుర్తు. ఈ నగరం హిందువులకే కాదు జైన మతస్థులకు కూడా చాలా పవిత్రమైనది. మన దేశంలో నుండి వచ్చిన గొప్ప రచయితలు లైక్ ప్రేమ్చంద్ గారు, తులసీదాస్ గారు వీళ్ళంతా ఇక్కడ ఎన్నో గొప్ప రచనలు చేశారు. అందుకే వారణాసిని కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సంగీతం పుట్టింది ఇక్కడే, ఎన్నో రకాల నృత్యాలు పుట్టింది ఇక్కడే. ఆసియా ఖండంలోనే బిగ్గెస్ట్ యూనివర్సిటీ అయిన బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది కూడా ఇక్కడే. ఆయుర్వేదం కూడా కాశీ నుండి వచ్చిందే. మహర్షి పతంజలి గారు ఇక్కడే ఎంతోమందికి యోగా మరియు ఆయుర్వేదాన్ని నేర్పించారు. మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం చెప్పాలా? కాశీలో మొత్తం 72,000 హిందూ ఆలయాలుండేవి. అండ్ మన బాడీలో ఉన్న నర్వ్స్ కూడా 72,000 ఉంటాయి. కానీ కాలక్రమేణా ఆ ఆలయాలన్నీ మాయమైపోయాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎన్నో ఆలయాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. మరి కాశీలో ఆలయాలన్నీ ఏమైపోయాయి? కాశీలో చనిపోతే మోక్ష ఎలా వస్తుంది? అసలు కాశీలో ఉన్న జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం యొక్క స్టోరీ ఏంటి? అండ్ అక్కడున్న మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ యొక్క స్టోరీస్ ఏంటి? ఇవే కాదు, తురకరాజులు కాశీ నగరాన్ని 3 సార్లు కూల్చేశారు. అయితే అప్పుడేం జరిగింది? ఇవన్నీ మేము చాలా బాగా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేశాము. సో లాస్ట్ వరకు ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఫైనల్ పార్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం. సో ఎక్స్ప్లోరింగ్ జ్యోతిర్లింగాస్ ఎపిసోడ్ 2. ముందుగా ఈ నగరానికి కాశీ, బనారస్, వారణాసి అని 3 పేర్లు ఎలా వచ్చాయో చెప్తాను. కాశీ అంటే వెలుగు అని అర్థము, అంటే లైట్ అని. అందుకే కాశీ నగరాన్ని సిటీ ఆఫ్ లైట్ అని కూడా అంటారు. పద్మపురాణం మరియు స్కంద పురాణంలోనే కాశీకాండం ప్రకారం ఈ కాశీ నగరాన్ని అనాది, అవిముక్త అని అంటారు. అనాది అంటే ఒక మొదలు లేనిది, అంటే ఎప్పుడు పుట్టిందో, ఎలా స్టార్ట్ అయిందో ఎవరికి తెలీదు. ఇంకా చెప్పాలి అంటే కాశీ నగరం సమయం కన్నా ముందు పుట్టిన నగరం. ఈ నగరం మనుషులు కట్టింది కాదు, ఏ రాజు కూడా కట్టింది కాదు. ఇది శివుడు సృష్టించిన నగరం. అవిముక్త అంటే అంతం లేనిది, అంటే కాశీ క్షేత్రానికి అంతం లేదు. ఒకవేళ ఒక పెద్ద ప్రళయం వచ్చి భూమి మొత్తం అంతరించిపోయినా సరే కాశీ క్షేత్రానికి మాత్రం ఏమీ అవ్వదు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక యుగం వచ్చినా సరే కాశీ మాత్రం అలానే ఉంటుంది. ప్రపంచమంతా అంతమైపోయినా సరే ఈ నగరం ఎప్పుడు వెలుగులు వెదజిల్లుతూనే ఉంటుంది. అందుకే ఈ నగరానికి కాశీ అని పేరు వచ్చింది. ఇక నెక్స్ట్ వారణాసి. మన ఉపనిషత్తులలో అండ్ అలాగే జైనుల గ్రంథాల్లో ఈ నగరం వారణాసి అని పిలువబడింది. ఈ పేరెలా వచ్చింది అంటే ఈ ప్రాంతంలో గంగా నదితో పాటు మరో 2 ఉపనదులు కూడా గంగలో కలుస్తాయి. ఆ నదులే వరుణ మరియు అస్సి నది. ఈ 2 నదులను కలుపుకొనే వారణాసి అని పేరు వచ్చింది. కాశీ మరియు వారణాసి అని ఇలా 2 పేర్లు మన గ్రంథాల్లో చెప్పబడ్డాయి. ఇక నెక్స్ట్ బనారస్ లేదా బెనారస్. ఈ పేరుకి మన పురాణాలకి ఎలాంటి సంబంధం లేదు. ఈ పేరు బ్రిటిషర్స్ మరియు మూగల్స్ ద్వారా వచ్చిన పేరు. బ్రిటిషర్స్ కి మన దేశంలో ఉన్న ఎన్నో పేర్లు పలకడం తెలియక వాటిని వాళ్లకు నచ్చినట్టుగా మార్చుకున్నారు. అలానే వారణాసిని బెనారస్ చేశారు. ఇప్పటికీ కూడా మీరు పేరుని వింటూనే ఉంటారు. బెనారస్ రైల్వే స్టేషన్, బెనారస్ షాపింగ్ మాల్స్, ఇలా చాలానే ఉన్నాయి. అయితే వారణాసి అనేది గవర్నమెంట్ ప్రకారం అఫీషియల్ నేమ్. కాశీ అనేది స్పిరిచువల్, అంటే ఆధ్యాత్మికంగా భక్తితో పిలువబడే పేరు. ఇక బనారస్ అనేది ఫారెన్ వాళ్ళు పాపులర్ చేసిన పేరు. ఇదండి ఈ పేర్ల వెనుక ఉన్న చరిత్ర. ఇప్పుడు మీకు కాశీలో ఉన్న మెయిన్ ఆలయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాశీలో ఇప్పటి వరకు అంటే ప్రెసెంట్ 23,000 ఆలయాలున్నాయంట. వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నా జీవితకాలం సరిపోదు. కానీ మెయిన్ టెంపుల్స్ గురించి, ఆ ఆలయాల బ్యాక్ స్టోరీస్ గురించి మాత్రం మీకు చెప్తాను. ముందుగా కాశీలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వనాథేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్తాను. అయితే ఆల్రెడీ అరుణాచలం వీడియో చూసిన వారికి ఈ స్టోరీ తెలిసే ఉంటుంది. అయినా సరే ఈ స్టోరీ చెప్తాను, బికాస్ ఈ స్టోరీ అర్థమవుతేనే మీకు కాలభైరవుని గురించి కూడా అర్థమవుతుంది. మన పురాణాల ప్రకారం ఒకరోజు బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఇద్దరు సమావేశం అవుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిని పుట్టించింది నేనే, సో నేనే నీకంటే గొప్పవాడిని అని అంటాడు. ఇక విష్ణుమూర్తి ఈ సృష్టిని నడిపిస్తుంది నేనే, సో నీకంటే నేనే గొప్పవాడిని అని అంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య వైరం పెరిగిపోతుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య తీర్పు చెప్పడానికి అక్కడికి పరమశివుడు వస్తాడు. ఆయన వీళ్ళిద్దరి కళ్ళ ముందే వెలుగులు విదజిమ్మే ఒక పెద్ద శివలింగం లాగా మారుతాడు. అలా శివలింగంలా మారిన తర్వాత శివుడు వాళ్ళిద్దరికి ఒక పోటీ పెడతాడు. ఆ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్లే గొప్ప అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఆ పోటీ ఏంటి అని శివుణ్ణి అడగగా అప్పుడు శివుడు, ఇక్కడ నేను లింగంలా మారాను, మీలో నా ఆది మరియు నా అంతం,
అంటే శివలింగం ఎక్కడ మొదలైంది ఎక్కడంతమైంది, సింపుల్ గా స్టార్టింగ్ పాయింట్ మరియు ఎండ్ పాయింట్ ఎవరైతే ముందుగా కనిపెడతారో వాళ్లే గొప్ప అని చెప్తాడు. ఇక వెంటనే విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి పాతాళాన్ని తవ్వుకుంటూ వెళ్తాడు. ఆ లింగం ఎక్కడ ఎండ్ అవుతుందో అని వెతుకుతాడు. అలాగే బ్రహ్మదేవుడు తన హంసవాహనాన్ని ఎక్కి పైకి వెళ్తూ ఆ లింగం ఎక్కడ మొదలైందో అని చూస్తాడు. అలా వాళ్ళిద్దరూ కొన్ని వేల సంవత్సరాల పాటు వెతికినా సరే ఆ లింగం ఎక్కడ మొదలైంది ఎక్కడంతమైంది అనేది దొరకదు. ఇంకా అప్పుడు విష్ణుమూర్తి నా వల్ల అవ్వట్లేదు అని శివుని దగ్గరికి వచ్చేసి నిజం ఒప్పుకుంటాడు. బ్రహ్మదేవుడు మాత్రం ఇంకా రావట్లేదు. ఇక బ్రహ్మదేవునికి కూడా ఎంత వెతికినా స్టార్టింగ్ పాయింట్ దొరకట్లేదు. అప్పుడు పైనుండి పడుతున్న ఒక కేతకి పువ్వుని చేతిలో పట్టుకుని నువ్వు శివలింగం ఎక్కడ మొదలైందో చూసావా అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. అప్పుడు ఆ పువ్వు నేను ఈ లింగం పైనుండే కింద పడుతున్నాను, మీరక్కడికి చేరుకోవాలి అంటే ఎన్నో లక్షల సంవత్సరాలు ఇలానే ప్రయాణిస్తూ ఉండాలి అని చెప్తుంది. ఇక బ్రహ్మదేవుడు నా వల్ల కాదు అని అనుకోని ఆ పువ్వుకి నేను శివలింగం యొక్క ఆదిని చూశాను అని నాకు సాక్ష్యం చెప్పు అని అడిగి ఆ పువ్వుని కిందకు తీసుకొస్తాడు. అప్పటికే అక్కడ విష్ణుమూర్తి కూడా ఉంటాడు. ఇక బ్రహ్మదేవుడు శివునితో నేను ఈ లింగం మొదలని చూశాను, కావాలంటే ఈ పువ్వును అడగండి సాక్ష్యం చెప్తుంది అని అంటాడు. ఆ పువ్వు కూడా నిజంగానే చూశాడు అని చెప్తుంది. ఇక శివునికి బ్రహ్మదేవుని మీద ఆ పువ్వు మీద చాలా కోపం వస్తుంది. ఆ పువ్వుని నువ్వు నా పూజలకు ఇప్పటి నుండి పనిచేయవు అని శపిస్తాడు. అయితే శివుడు మారిన లింగం వెలుగులు విదజిల్లుతున్నప్పుడు ఆ వెలుగు భూమి మీద ఉన్న కొన్ని ప్లేసెస్ లో పడింది. ఆ ప్లేసెస్ లోనే కాశీ క్షేత్రం కూడా ఒకటి. ఇంకా వెలుగు పడ్డ చోటే స్వయంభూ శివలింగం వెలిసింది. ఈ లింగమే కాశీ విశ్వనాథేశ్వర జ్యోతిర్లింగం. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇదే వెలుతురు అరుణాచలంలో కూడా పడింది కదా, అరుణాచలంలోని లింగం ఎందుకు అగ్నిలింగంలా మారింది, ఇక్కడ లింగం ఎందుకు జ్యోతిర్లింగంలా మారింది అని. ఈవెన్ నాకు కూడా అదే డౌట్ వచ్చి చాలా రీసెర్చ్ చేశాను, కానీ నాకు ఆన్సర్ దొరకలేదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అయితే నాకు అనిపించింది ఏంటి అంటే అగ్ని అన్న, జ్యోతి అన్న, వెలుగు అన్న ఇవి మూడు లైటే కదా, అందుకే సేమ్ స్టోరీ అనుకుంటా. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇదండి కాశీ విశ్వనాథేశ్వరి జ్యోతిర్లింగం యొక్క స్టోరీ. ఇప్పుడు కాశీ అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది కాలభైరవుడు. అసలు ఈ కాలభైరవుడు కాశీ క్షేత్రానికి ఎలా వచ్చాడు? స్కంద పురాణం, శివపురాణం మరియు కొన్ని తంత్రాల ప్రకారం ఈ స్టోరీ కూడా పైన చెప్పిన కథకే కనెక్ట్ అయి ఉంటుంది. అయితే బ్రహ్మదేవుడు అబద్ధమాడిన తర్వాత శివునికి విపరీతమైన కోపం వచ్చి కాలభైరవునిలాగా ఉగ్ర రూపంలో అవతరించి తన చేతితో 5 తలలు గల బ్రహ్మదేవుని యొక్క పొగరు వంచడానికి ఒక తలను పగలగొడతాడు. అలాగే బ్రహ్మదేవుణ్ణి నీకసలు భూలోకంలో ఎవరు గుడి కట్టరు మరియు నిన్నెవరు పూజించరు అని శపిస్తాడు. అందుకని బ్రహ్మదేవునికి భూలోకంలో ఎక్కువ గుడులుండవు. ఇక ఏదేమైనా సరే కాలభైరవుడు బ్రహ్మదేవుని తల పగలగొట్టాడు అంటే అది బ్రహ్మహత్య అనే అర్థం. ఆ బ్రహ్మహత్య అనేది చాలా పెద్ద పాపం. అయితే ఈ దోషం నుండి ఎలా బయటపడాలి అని కాలభైరవుడు తను తీసేసిన బ్రహ్మదేవుడి తలకాయ పుర్రెను పట్టుకుని ముల్లోకాలు మొత్తం తిరగడం మొదలుపెట్టారు. అలా ఆయన తిరుగుతూ కాశీపట్టణానికి రాగానే ఆయన చేతిలో ఉన్న పుర్రె కింద పడిపోతుంది. అంటే దాని అర్థం బ్రహ్మహత్య చేసినందుకు కాలభైరవుడు కాశీకి రాగానే ఆ దోషం పోయింది అని. ఇక కాలభైరవుని దోషం పోగానే ఇక శివుడు కాలభైరవుణ్ణి కాశీకి కాపరిగా ఉండమని చెప్పాడు. అప్పటి నుండే కాలభైరవుడు కాశీకి క్షేత్రపాలకుడయ్యాడు. కాలభైరవలో కాల అంటే నల్లని అని ఆర్ టైం అని మీనింగ్, భైరవ అంటే ప్రొటెక్టర్ అంటే క్షేత్రాన్ని కాపాడేవాడు అని. ఇక ఆ క్షేత్రానికి ఆయన పాలకుడైనప్పటి నుండి ఆయన పర్మిషన్ లేకుండా ఎవరూ లోపలికి రాలేరు. ఎముడైనా సరే కాలభైరవుని దాటి లోపలికి రాలేడు. మనం కాశీలోకి వెళ్తున్నామంటే ఆయన ఆజ్ఞ ఉంటేనే వెళ్తున్నాము అని అర్థం. ఎవరైనా కాశీకి వెళ్తే ఆయన చేసిన కర్మను కాలభైరవుడు రికార్డ్ చేసుకుంటాడు. ఇక లోపలికి వెళ్ళగానే వాళ్ళకి శివయ్య ఇంకొక జన్మంటూ లేకుండా మోక్ష కలిగిస్తాడు. ఇదే అంటే కాలభైరవుని కథ. ఇక మోక్ష అంటున్నాను కదా, అయితే శివుడే స్వయంగా మనుషులకు మోక్షలా కలిగిస్తాడు. ఇది తెలియాలి అంటే మీకు అవిముక్తేశ్వర గురించి తెలియాల్సిందే. అవిముక్తేశ్వర, ఈ అవిముక్తేశ్వర లింగం కూడా విశ్వనాథుని గుడిలోనే ఉంటుంది. అయితే ఈ లింగం కూడా కాశీలో వన్ ఆఫ్ ద మెయిన్ లింగం. ఖచ్చితంగా ఈ లింగం గురించి మీరు తెలుసుకోవాలి. కాశీఖండం ప్రకారం ఒకసారి విష్ణుమూర్తి శివుని దగ్గరికి వచ్చి మనుషులకు మోక్ష దొరకాలి అంటే మళ్లీ జన్మంటూ లేకుండా ఉండాలి అంటే ఏదైనా క్షేత్రం ఉందా అని అడుగుతాడు. అప్పుడు శివుడు భూలోకంలో కాశీ అనే ఒక పట్టణంలో మనుషులకు మోక్షను ప్రసాదించడానికి ఆల్రెడీ ఒక ఆలయం ఉంది. అదే అవిముక్తేశ్వర ఆలయం. నేను ప్రళయం వచ్చినా సరే, భూమి మొత్తం అంతరించిపోయినా సరే ఈ కాశీ క్షేత్రంలోనే ఉంటాను. నేను కాశీలో అవిముక్తేశ్వర రూపంలో స్వయంగా వెలిశాను. నేను కాశీలో చనిపోయిన వారికి మోక్షను ప్రసాదిస్తాను అని విష్ణుమూర్తికి చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఒక మనిషి ఎంత చెడ్డవాడైనా సరే, ఎన్ని చెడ్డ కర్మలు చేసినా సరే అతనికి కూడా మోక్ష ఇస్తావా అని అడుగుతాడు. ఇక శివుడు అవును ఇస్తాను. కాశీలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళ చెవిలో నేనే స్వయంగా తారక మంత్రాన్ని చదువుతాను అని చెప్తాడు. తారక మంత్రం అంటే చనిపోయినప్పుడు మన వాళ్ళు మన చెవిలో రామరామ అని చదువుతారు. అయితే కాశీకి వెళ్ళినప్పుడు ఈ తారక మంత్రాన్ని స్వయాన శివుడే మన చెవిలో చదువుతాడు. ఇక ఒక మనిషి మోక్ష పొందాలి అంటే కొన్ని జన్మల పాటు తపస్సు చేయాలి. కానీ కాశీ క్షేత్రంలో మాత్రం చనిపోయి దహనమైతే చాలు ఆ మనిషికి మోక్ష కలుగుతుంది. యముడు కూడా కాశీలోకి ఎంటర్ అవ్వలేడంట. దేవాది దేవతలు కూడా
వచ్చి కాశీక్షేత్రంలో అవిముక్తేశ్వరునికి పూజలు చేస్తారు అని కాశీకాండలో చెప్పబడింది. అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. కాశీలో విశ్వనాథుని జ్యోతిర్లింగం ఏర్పడటానికన్నా ముందే అక్కడ అవిముక్తేశ్వర లింగం ఏర్పడింది. అవిముక్తేశ్వర అంటే అర్థం శివుడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు అని. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే స్కంద పురాణంలోని కాశీకాండంలో అవిముక్తేశ్వర గురించి చెప్పబడింది. శివపురాణం మరియు లింగ పురాణంలో జ్యోతిర్లింగం గురించి చెప్పబడింది. అయితే కాశీఖండం ప్రకారం ముందుగా వెలిసిన అవిముక్తేశ్వర లింగమే మొదటిగా జ్యోతిర్లింగం అంట. ఆ తర్వాత శివుడు మళ్ళీ విశ్వనాథేశ్వరులాగా జ్యోతిర్లింగంలో వెలిశాడు. ఎవరైతే ఏంటి ఇద్దరు ఆ పరమశివుడే. అయితే ఎవరైతే అవిముక్తేశ్వర ఆలయం దగ్గర ఒక చిన్న పుణ్యమైన చేస్తారో వాళ్ళకి ఎంతో పెద్ద ఫలితం దక్కుతుందంట. అవిముక్తేశ్వరుడు విశ్వనాథుడు ఇద్దరు ఒకే ఆలయంలో ఉంటారు. అవిముక్తేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తే విశ్వనాథుడు వరాలు ప్రసాదిస్తాడంట. ఒక్క కాశీక్షేత్రంలోనే 1,00,000కు పైగా లింగాలున్నాయంట. దాని గురించి కూడా చెప్తాను. ప్రళయం వచ్చినా సరే కాశీక్షేత్రానికి మాత్రం ఏమీ అవ్వదు అని ఎందుకంటారో తెలుసా? కాశీనగరం అనేది సాక్షాత్తు ఆ పరమశివుడి త్రిశూలం పైనే ఉందంట. అందుకే కాశీకి అన్ని శక్తులున్నాయంట. అయితే శ్రీశైలం వీడియోలో నేను ఒక మాట చెప్పాను. భారతదేశంలో ఒక జ్యోతిర్లింగం మరియు ఒక శక్తిపీఠం ఓన్లీ శ్రీశైలంలో మాత్రమే కలిసి ఉన్నాయి, ఇంకెక్కడ లేవు అని చెప్పాను. సో చాలా మంది కాశీలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కూడా కలిసే ఉన్నాయి అని కామెంట్ చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే శ్రీశైలంలో ఒకటే ప్రహరీ గోడ లోపల అంటే ఒకే బౌండరీలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కలిసి ఉన్నాయి. అంటే ఒకేసారి 2 దర్శనాలు అవుతాయి. కానీ కాశీలో అలా కాదు. ఒకే బౌండరీలో 2 ఆలయాలు లేవు. శక్తిపీఠానికి మరియు జ్యోతిర్లింగానికి 250 మీటర్ల దూరం ఉంటుంది. అయితే కాశీలో శక్తిపీఠం కూడా ఉంది. ఆ శక్తిపీఠమే విశాలాక్షి శక్తిపీఠం. ఈ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయని కూడా నేను శ్రీశైలం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మళ్ళీ షార్ట్ గా చెప్తాను. పూర్వం దక్ష ప్రజాపతి అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన కూతురు పేరే దాక్షాయిని. ఆమెను సతీదేవి అని కూడా పిలుస్తారు. అయితే సతీదేవి శివుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ ఆ పెళ్లి మాత్రం దక్షునికి ఇష్టం ఉండదు. అయినా సరే సతీదేవి చేసుకుంటుంది. ఇక అప్పటి నుండి దక్షునికి సతీదేవి మరియు శివుడు అంటే పడదు. ముఖ్యంగా శివుడంటే దక్షునికి అస్సలే నచ్చదు. ఒకరోజు దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేస్తాడు. అందులో భాగంగానే అందరూ దేవాది దేవతలకి ఆహ్వానం అందిస్తాడు. కానీ శివుణ్ణి మరియు సతీదేవిని మాత్రం పిలువడు. పిలువకపోయినా సరే మా నాన్నే కదా అని సతీదేవి ఆ మహాయజ్ఞానికి వెళ్తుంది. ఆమెను చూసిన దక్షుడు పిలువకపోయినా వచ్చావా అంటూ ఆమెను అవమానించి ఆ తర్వాత సతీదేవి భర్త అయిన శివుణ్ణి కూడా అవమానిస్తాడు. ఇక శివుణ్ణి అవమానించడం సతీదేవి తట్టుకోలేకపోతుంది. వెంటనే అక్కడే ఉన్న మంటలో దూకి సతీదేవి మరణిస్తుంది. ఈ విషయం శివునికి తెలుస్తుంది. ఇక శివుడు ఆ చోటకి వచ్చి సతీదేవిని పట్టుకొని ఏడుస్తాడు. దేవి దేహాన్ని తన చేతుల్లో మోస్తూ ప్రపంచమంతా తిరుగుతూ ప్రళయ తాండవం చేస్తాడు. ఆయన తాండవం చూసి ఒక్కొక్కరు భయపడతారు. ముల్లోకాలు ఆల్రెడీ బ్యాలెన్స్ తప్పిపోతాయి. ఇక శివుడు ఇలానే ఉంటే ముల్లోకాలకే ముప్పు అని సతీదేవి దేహంపైకి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని విసురుతాడు. ఆ చక్రం దాటికి దేవి యొక్క దేహం 51 ముక్కలై భూలోకంలో ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క దగ్గర పడుతుంది. అలా కాశీలో దేవి యొక్క కన్ను మరియు చెవికమ్మ అంటే ఇయర్ రింగ్ పడుతుంది. అందుకే ఈ శక్తిపీఠానికి విశాలాక్షి అనే పేరు వచ్చింది. విశాలాక్షి అంటే పెద్ద కన్నులు కలవారు అని. ఇదే అండి కాశీలో ఉన్న విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం యొక్క స్టోరీ. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు కాశీక్షేత్రంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి చెప్తాను. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఖచ్చితంగా లాస్ట్ వరకు వినండి. ఫస్ట్ వన్ ఇస్ ద మోస్ట్ అవైటెడ్ మణికర్ణిక ఘాట్. మణికర్ణిక ఘాటికి కాశీలో ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ ఘాటికి వెళ్ళాలి అంటే నిజంగా ధైర్యం మరియు అదృష్టం రెండూ ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ మణికర్ణిక ఘాట్లో ప్రతిరోజు 100 నుండి 150 శవాలను దహనం చేస్తారు. ఎవరైతే రేపు మాపో చనిపోతా అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్లను వాళ్ళ చుట్టాలు కాశీనగరానికి తీసుకువస్తారు. ఇక మనిషి కాశీలో చనిపోతే ఆయనకు మోక్షం లభిస్తుంది. అసలు ఈ మణికర్ణిక ఘాట్ కథేంటో చెప్తాను వినండి. ఈ ఘాటికి 2 స్టోరీస్ ఉన్నాయి. మొదటిది, ఎప్పుడైతే సతీదేవి అవయవాలు ఒక్కొక్క చోట పడతాయో అప్పుడు దేవి యొక్క చెవిపోగు అంటే ఇయర్ రింగ్ ఈ ప్రాంతంలో పడింది. అప్పుడే ఈ ఘాట్ ఏర్పడింది. అందుకే ఈ ఘాటికి మణికర్ణిక అని పేరు పెట్టారు. మణికర్ణిక అంటే చెవికమ్మ అని అర్థం. అయితే రెండో స్టోరీ ఏంటి అంటే కాశీఖండం ప్రకారం విష్ణుమూర్తి కాశీ నశించిపోకుండా ఉండటానికి, కాశీని కాపాడటానికి శివునికి తపస్సు చేస్తాడు. ఆ తపస్సు ఫలించి శివపార్వతులు కాశీలోకి వస్తారు. ఇక విష్ణుమూర్తి తవ్విన ఆ కొలనులో వాళ్ళిద్దరూ స్నానం చేసినప్పుడు శివుని యొక్క చెవిపోగు అంటే మణికర్ణం అందులో పడిపోతుంది. అందుకే ఈ ఘాటికి మణికర్ణిక ఘాట్ అని పేరు వచ్చింది. ఈ మణికర్ణిక ఘాట్ ని మహాశ్మశాన వాటిక అని కూడా పిలుస్తారు. ఆల్రెడీ చెప్పినట్టుగానే ఈ ఘాట్ లో 100 నుండి 150 శవాల వరకు ప్రతిరోజు దహనమవుతాయి. అలా సంవత్సరానికి 30 నుండి 50,000 మంది ఇక్కడ దహనమవుతారు. ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ముందుగా శవాన్ని గంగా నదిలో స్నానం చేయించి మణికర్ణిక ఘాట్ కి తీసుకువచ్చి ఇక్కడున్న క్షితిపై పడుకోబెడతారు. అయితే ఈ ఘాట్ దగ్గర 3000 సంవత్సరాల నుండి వెలుగుతున్న ఒక మహాజ్యోతి ఉంటుంది. ఆ జ్యోతిలో నుండే నిప్పుని తీసుకువచ్చి క్షితిని అంటిస్తారు. ఆ తర్వాత హస్తికలను గంగా నదిలో కలుపుతారు. ఆల్రెడీ వీడియో లెంత్ అయింది. నెక్స్ట్ పార్ట్ లో మిగతా ఘాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కాశీ గురించి ఇంకొన్ని విషయాలు చెప్తాను. ఒకప్పుడు కాశీలో 72,000 ఆలయాలు ఉండేవంట. అందులో ఎక్కువ శివునాలయాలే ఉండేవి.
కానీ ఇప్పుడు కాశీలో 23,000 ఆలయాలే ఉన్నాయి అని అంచనా. అయితే మరి మిగతా ఆలయాలు ఏమైపోయినట్టు? ఎటు పోలేదు, అన్ని ఉన్నాయి. మనకి మొత్తం 4 యుగాలున్నాయి. ఇలా ప్రతి యుగంలోనూ కాశీనగరం ఉంది. అలా కోట్ల సంవత్సరాల నుండి కాశీనగరం ఇంకా ఉంది. అయితే అప్పటి నుండి భూమి మీద ఎన్నో ప్రళయాలు సంభవించాయి. అలా ప్రళయాలు సంభవించినప్పుడు కాశీనగరం భూగర్భంలోకి వెళ్లిపోయింది. అలా వేల ఆలయాలు ఇప్పటికీ భూగర్భంలో ఉన్నాయి. అయితే భూగర్భంలో ఈ ఆలయాలన్నీ లేయర్స్ లాగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4 అంతస్తుల ఇల్లును గనక తీసుకుంటే ఒక్కొక్క ఫ్లోర్ కి మధ్యలో స్లాబ్స్ ఉంటాయి. మళ్ళీ ఆ స్లాబ్ పైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది. సేమ్ కాశీలో కూడా ఒక ఆలయం పైన ఇంకొక ఆలయం ఉంటుంది. అంటే ఒక ఆలయం భూగర్భంలోకి వెళ్లిపోయిన తర్వాత పైన మళ్ళీ భూమి ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ భూమి మీద ఇంకొక ఆలయం ఏర్పడింది. ఇలా లేయర్స్ లాగా ఆలయాలు ఇప్పటికీ ఉన్నాయి. మరి అలా ఉన్నాయని ప్రూఫ్ ఏంటి అంటారా? కాశీలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు జరిపిన తవ్వకాలు. వాళ్ళొకసారి కాశీలో తవ్వకాలు జరిపినప్పుడు ఒక ఆలయం బయటపడింది. అలానే తవ్వుకుంటూ పోతే దాని కింద ఇంకొక ఆలయం కూడా బయటపడింది. మళ్ళీ ఆ ఆలయం కింద ఇంకొక ఆలయం. అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా కాశీలో తవ్వకాలు జరిగినప్పుడు ఆలయాలు బయటపడుతున్నాయి. ఇదే కాశీ యొక్క గొప్పతనం. అయితే ఇప్పటి వరకు నేను చెప్పినవి అన్ని వేల కోట్ల సంవత్సరాల కింద జరిగినవి. కానీ ఇప్పుడు చెప్పబోయేది మాత్రం ఈ పాస్ట్ 1000 సంవత్సరాల మధ్యలో జరిగినదే. ఇప్పుడు చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. మ్యాటర్ ఏంటి అంటే కాశీలో కూల్చబడిన ఆలయాలు. జాగ్రత్తగా వినండి. కాశీలోని ప్రధాన ఆలయం అంటే విశ్వనాథేశ్వరుని ఆలయం 1194 నుండి 1777 వరకు పలుమార్లు తుర్కరాజుల చేత కూల్చబడింది. మొదటిసారి 1194లో కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను కాశీలోని విశ్వనాథుని ఆలయాన్ని కూల్చేశాడు. ఆ తర్వాత మళ్లీ 1236 నుండి 1240 కాలంలో రజియా సుల్తాన్ పాలనలో కూడా కూల్చబడింది. అప్పుడే కాశీలో ఒక మసీదును కూడా నిర్మించారు. ఆ తర్వాత 1436 నుండి 1458 మధ్యలో షర్కీ కింగ్స్ ఆఫ్ జాన్పూర్ అనే వాళ్ళు కూడా ఆలయాన్ని కూల్చారు. ఇక తర్వాత ఢిల్లీ సుల్తాన్ల నుండి బెదిరింపులు వచ్చాయి, కాశీ ఆలయాన్ని కూల్చేస్తాము అని. వాళ్ళు ఆలయాలను కూల్చిన ప్రతిసారి హిందువులు మళ్లీ ఆ ఆలయాలను నిర్మించారు. ఆ తర్వాత మళ్లీ 14 నుండి 15వ శతాబ్దం మధ్యలో సికిందర్ లోధి అనే ఒక తుర్కరాజు మళ్లీ కాశీలోని ప్రాముఖ్యమైన ఆలయాలను కూల్చేశాడు. ఇక 1585లో రఘునాథ్ పండిత్ అనే రాజు మళ్లీ విశ్వనాథేశ్వరుని ఆలయాన్ని కట్టించారు. ఇక నెక్స్ట్ ఔరంగజేబులు 1669లో మన విశ్వనాథేశ్వరుని ఆలయాన్ని కూల్చేసి ఆ ప్లేస్ లోనే జ్ఞాన్వాపి మసీదుని కట్టారు. ఇప్పటికీ కూడా జ్ఞాన్వాపి మసీదు యొక్క గోడకు హిందూ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అయితే ఔరంగజేబు ఆలయాన్ని కూల్చేసి కేవలం ఒక గోడను మాత్రమే మిగిల్చాడు. ఇది కూడా హిందువులకు వార్నింగ్ ఇవ్వడానికి. అయితే ఆ మసీదుకి జ్ఞాన్వాపి అనే పేరు ఎందుకు పెట్టారు అంటే మన ఆలయం పక్కనే ఒక బావి ఉండేది. ఆ బావి పేరు జ్ఞాన్వాపి. అందుకే మసీదుకి కూడా జ్ఞాన్వాపి అని పేరు పెట్టుకున్నారు. అయితే వాళ్ళు ఆలయాలను కూల్చేసినప్పుడు ఆ లింగాలను వాళ్ళ బారి నుండి కాపాడటానికి అక్కడున్న హిందువులు ఆ లింగాలను తీసుకువెళ్లి జ్ఞాన్వాపి బావిలో దాచిపెట్టారు. ఇక మళ్ళీ 1725 నుండి 1795లో అహియాబాయ్ హోల్కర్ అనే ఒక రాణి మళ్లీ ఆలయాన్ని కట్టించి అందులో లింగ ప్రతిష్ఠ చేశారు. చాలా మంది లోకల్స్ ఆ బావిలో దాచిపెట్టిన లింగాన్ని మళ్లీ ప్రతిష్ఠించారు అని చెప్తే, ఇంకొందరు మాత్రం ఆ బావిలోని లింగాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి అని అంటారు. అయితే ఈ జ్ఞాన్వాపి మసీదుని కూల్చివేయాలి అనే కేసు ఎప్పటి నుండో కోర్టులో రన్ అవుతూనే ఉంది. దానికి గొప్ప సాక్ష్యాలు కూడా ఉన్నాయి. హిందువులు కోర్టులో 839 పేజెస్ ఉన్న ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేశారు. అయితే ఇప్పటికీ కూడా ఆ బావిలో లింగం ఉంది అని చాలా మంది చెప్తున్నారు. ఈవెన్ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు కండక్ట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ లో బావిలో లింగం లాంటి ఆకారం కూడా కనిపించింది అని ఆర్టికల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను. ఇవన్నీ జ్ఞాన్వాపి మసీద్ దగ్గర తవ్వకాల్లో బయటపడినవే. ఇవన్నీ విగ్రహాలే, ఇవన్నీ డ్యామేజ్ అయినవే. మీకు కావాలనుకుంటే వీడియోని పాస్ చేసుకొని చూడండి. అయితే కాశీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత చెప్పినా సరే అక్కడ ఏదో ఒక మిస్టరీ బయటపడుతూనే ఉంటుంది. సో నేను కాశీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు బయటపడ్డాయి. కానీ అవన్నీ ఒకే వీడియోలో చెప్పడం వీలు కాదు. మీకు ఘాట్స్ లో కేవలం మణికర్ణిక ఘాట్ గురించే చెప్పాను. అలా కాశీలో హరిశ్చంద్ర ఘాట్ అని, అస్సీ ఘాట్ అని, దశ్వమేధ ఘాట్ అని ఇంకా 80 ఘాట్స్ ఉన్నాయి. ప్రతి ఘాట్ కి, ప్రతి ఆలయానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. సో ఇవన్నీ చెప్పాలి అంటే ఒక వీడియోలో సరిపోదు. మీరు పార్ట్ 2 అని కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేస్తాను. మేము చాలా రీసెర్చ్ చేసి 12 జ్యోతిర్లింగాలు